అందరికీ నమస్కారం. వెల్కమ్ ఎస్వీఆర్ తెలుగు న్యూస్. రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మల్యాల మండల కేంద్రంలో మీడియా సమావేశంలో మల్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తిని మల్లీశ్వరి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని మల్యాల మండల కేంద్రంలో మల్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తిని మల్లీశ్వరి శ్రీనివాస్ గౌడ్ పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులతో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నారు. ప్రతిపక్షాల కుట్రలను నమ్మవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో చొప్పదండి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం నిరంతరం కలెక్టర్లతో అధికారులతో వరి ధాన్యం సేకరణను పర్యవేక్షిస్తున్నారని, అందుకు ధైర్యంగా రైతులు ఉండాలని ఈ సందర్భంగా కోరారు. ఇలాంటి ప్రతిపక్షాల మాటలు నమ్మవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్వాపూర్ సర్పంచ్ జంగిలి హనుమంత్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మేక లక్ష్మణ్, నక్క అనిల్, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రైతు సోదరులందరికీ సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యమన్న గారి పర్యవేక్షణలో మా దగ్గర రైతు పండించిన పంట వరిధాన్య కొనుగోలు కేంద్రాలు చాలా సులువుగా సజావుగా జరుగుతున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ, కొంతమంది ఈ మధ్యలో బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళ పార్టీ ఏదో చెప్పుకోవాలనే ఉద్దేశం మీద రైతుల దగ్గరికి పోయి ఏదో అన్ని అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టారు. ముఖ్యంగా బీజేపీ నాయకులను ఒక ప్రశ్న అడుగుతున్నా. ఈరోజు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఆలస్యం అవడానికి బీజేపీ ప్రధాన కారణమా? అవునా? వాళ్ళు పత్రిక ముఖంగా గుండెల మీద చేసుకొని చెప్పాలి. వాళ్ళు పెట్టిన జీపీఎస్ సిస్టమ్ వల్లనే 15 రోజులు ఆలస్యమైన మాట వాస్తవా కాదా చెప్పాలి. రెండోది, గతంలో సేకరించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన వరిధాన్య కొనుగోలు కేంద్రాల్లో గోడౌన్లలో దాన్ని షిఫ్ట్ చేయకపోవడం వల్ల ఈరోజు ప్రధాన సమస్య ఏర్పడ్డది. గోదాములలో ఖాళీ లేకుండా ఏర్పడ్డది. కావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనం చేయాలని కేంద్ర ప్రభుత్వము రైతులు ఇబ్బందులు పెట్టుకుంటా మళ్ళా వాళ్ళే ముందు ప్రెస్కు పోజులు ఇవ్వడానికి మాత్రమే సరిపోతున్నారు. మీరు మీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. రైతుని ఇబ్బంది పెట్టే చట్టాలు తీసుకురాకండి. గతంలో కూడా మనం చూసినాం, నల్ల చట్టాలు తీసుకొచ్చి ప్రభుత్వం ఎంత బదనమైందో అదంతా దేశ ప్రజలందరికీ తెలుసు. ఈ రోజు రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర రైతాంగానికి మేము మనవి చేయనది, కేంద్రం తీసుకొచ్చిన జీపీఎస్ సిస్టమ్ వల్లనే ఆలస్యమైంది. అయినా కానీ ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మన ఇక్కడ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యమన్న గారు రోజు కలెక్టర్లతో, పోలీసు వారితో, సంబంధిత పౌర సరఫరాల శాఖతోని ముగ్గురితోని సమన్వయం చేసుకుంటూ వేగంగా ఇంత తొందరగా మన వరికి ధాన్యం కొనుగోలు అంటే మినిమం 70-60% అయిపోయింది. రేపో మాపో 2-3 చిన్న కళ్ళాలు కూడా అంటే వరి ధాన్యం కేంద్రాలు క్లోజ్ అవుతున్నాయి. ఇది చాలా సంతోషము. ఈ మధ్యలో బీఆర్ఎస్ వాళ్ళు బిచ్చగాల లెక్క రోడ్ల పొన్న, పోజుల పొన్న ఇంత కండువాలు వేసుకున్నాడు, వీళ్ళు కూడా పోతున్నారు. ఒకనాడు ఇదే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వరి వేయకండి, వరేసుకుంటే ఊరేసుకున్నా అన్న వ్యక్తి అసలు వాళ్ళకు వరి ధాన్య కొనుగోలు కేంద్రాలు పరిశీలించడానికి అర్హత ఉందా అని అడుగుతున్నాము. మీరు వరి వేయద్దు రైతులు అని మీరు అనుకుంటూ ఫామ్ హౌస్లలో 100 ఎకరాలలో 1000 ఎకరాలలో మీరు పండించుకొని మీరు అమ్ముకున్నారు. చరిత్ర మీది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుకు 2 సంవత్సరాలలో ఎలాంటి ఇబ్బంది లేకుండా వరి ధాన్య కొనుగోలు కేంద్రాలు నడిపించారు. రైతులు ఎలాంటి తూకం లేకుండా చేసిరు. ఈ మధ్యలో కొత్త అవతారం ఎత్తారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు వారికి సంబంధించిన రైస్ మిల్లులతో కుమ్మక్కై, ఇది పక్కా సమాచారం ఉన్నది. మా దగ్గర కూడా మల్యాల మండలంలో జరిగింది. బీఆర్ఎస్ నాయకుల పార్టీకి సంబంధించిన రైస్ మిల్లులతో కుమ్మక్కై అన్లోడింగ్ ప్రాబ్లం చేయడం, కట్టింగ్లు కావాలని చేయడం, ఇది చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీ రాజకీయ లబ్ధి కోసం మీరు ఇలాంటి చీప్ జిమ్మిక్లు చేస్తున్నారు కావచ్చు, తప్పది. ఏ రైతైనా మన రైతే అట్లాంటి పని చేయొద్దని మనం చేస్తూ, ఇక్కడైనా ఇప్పుడు
జరుగుతున్న కొనుగోలు కేంద్రాలలో మీకు ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది ఉన్నా మీ సొంత ట్రాక్టర్లు పెట్టుకోండి. ఇబ్బంది ఉంటే దాన్ని అన్లోడింగ్ చేయించే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రభుత్వం ప్రత్యేకించి పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తుంది మీకు. మీ ట్రాక్టర్ను తీసుకుపోయి అక్కడ వేసి అన్లోడ్ చేయించి మీకు ఈ ట్రాక్టర్ కిరాయి కూడా ఇవ్వడం జరుగుతుంది. రైతులారా గమనించండి. ఈ వారం 10 రోజులలో మొత్తం రైతు వరిధాన్య కొనుగోలు సేకరించడం జరుగుతుంది. ముఖ్యంగా రాత్రి అనక పగలనక ఈ మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళు పోయి ఇప్పుడు పోజులు కొడుతున్నారు కదా. ఏ రోజైనా మీరు వరికి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అర్ధరాత్రి మీరు పర్యవేక్షించిర్రా? మన మేడిపల్లి సత్యమన్న గారు కలెక్టర్ను ఒక సిపి పోలీసులు పట్టుకొని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పోయి ఏ రైతు కన్నా ఇబ్బంది అయితే వెంటనే రైస్ మిల్లులకు వార్నింగ్ ఇచ్చి ఎలాంటి జాప్యం లేకుండా పర్యవేక్షణ చేస్తున్నారు. ఇలాంటి ఎమ్మెల్యే దొరికినందుకు చొప్పదండి నియోజకవర్గ రైతులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏదో చీప్ జిమ్నిక్ల కోసం బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. రైతులకు అందరికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, మీకు ఏ సమస్య ఉన్నా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యమన్న ఉంటాడు, ఆయన నెంబర్ ఉంటుంది, మీరు ఫోన్ చేయండి. ఏ అర్ధరాత్రి అయినా స్పందిస్తాడు. సమస్య ఉంటే మాకు చెప్పండి. రైతులకు ఎలాంటి అన్లోడింగ్ సమస్య కాకుండా త్వరలో పూర్తి జరగవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వాన్ని గుర్తించండి. ధన్యవాదాలు.